నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. మంజుల టీ గారు పెట్టారండి. సార్, లేజర్ ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుందా? ప్లీజ్ చెప్పండి. నాకు చాలా ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంది సార్. లైఫ్ హ్యాపీగా లేదు. ఇలా వలన మీరు నాకు ట్రీట్మెంట్ చేయండి సార్ అని అడుగుతున్నారండి మంజుల గారు. మంజుల గారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. చాలా మందికి నలుపుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? అది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. రెండోది, దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేజర్ చేయించుకున్నాక స్కిన్ డ్యామేజ్ అయిపోతుందేమో, లేజర్ చేయించుకున్నాక మనకి జీవితాంతం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది, లేజర్ చేయించుకున్నాక మనకి జీవితంలో మనకి ఇంకా ఎటువంటి మార్పులు రావు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి. లేజర్స్ అనేటివి చాలా సేఫ్ గా చేస్తామండి. లేజర్స్ అనేటివి మంచి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అనేది మేము యూస్ చేస్తాం. ఇతరత్ర ఈ చీప్ క్వాలిటీ ఎక్విప్మెంట్ యూస్ చేయకుండా మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ తోటి మేము లేజర్స్ అనేది చేస్తూ ఉంటాం. లేజర్స్ అనేటివి హైలీ సుపీరియర్ గా ఉంటాయండి. హైలీ సుపీరియర్ గా, హైలీ సేఫ్ గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి లేజర్స్, అసలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది నేను మీకు ఇవాళ వివరిస్తానండి. లేజర్స్ అనేటివి మనకి చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. నలుపుకి వాడే లేజర్స్ ఏవైతే ఉంటాయో చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్ళి నల్ల కణాలు ఉంటాయి, మెల్నోసైట్స్ అని అంటాం కదా. ఆ మెల్నోసైట్స్ నలుపుని ఇస్తూ ఉంటుంది. ఆ నల్ల కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చేయదనమాట. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు, సార్ నలుపుని తీసేస్తే మళ్ళీ మనం తెల్లగా అయిపోతే ఎలా అయిపోతుంది, మనకి కష్టం కదా, రంగు మార్పు అయిపోతుంది కదా అని అంటారు. అలా కాదండి. నార్మల్ గా మెలనిన్ ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో దాన్ని ఇంపేర్ చేయకుండా, దానికి డిస్టర్బ్ చేయకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్సెస్ మెలనిన్ ని టార్గెట్ చేస్తుంది. ఆ ఎక్సెస్ మెలనిన్ కూడా మనకి పూర్తిగా పోతుందని కాదు, నెమ్మదిగా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. అందుకనే మనం ప్రతి నెల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ లేజర్స్ అనేటివి చర్మ కణాలను డిస్టర్బ్ చేయకుండా కేవలం వెళ్ళి ఆ మెలనిన్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది కదండి. అదే లేజర్స్ లో ఉన్న ప్రత్యేకత. అందుకోసం అనేది సుపీరియర్ టెక్నాలజీ, అలానే అది సేఫ్ గా ఉంటాయి అనమాట. ఈ విధంగా మనకి సేఫ్ గా ఉండే ఈ టెక్నాలజీస్ ని మనం యూస్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయి. మరి లేజర్స్ అనేటివి ఎప్పుడెప్పుడు చేస్తాము? స్పెషల్ కండిషన్స్ లో 15 రోజులకు ఒకసారి చేస్తామండి. వేరే కండిషన్స్ లో మనం నెలకు ఒకసారి మనం చేస్తూ ఉంటాం. లేజర్స్ తో పాటు పీల్స్ చేయించుకోవచ్చు అంటే లేజర్స్ తో పాటు పీల్ తప్పకుండా చేసుకోవచ్చు అండి. సార్, నేను ఇవాళ లేజర్ చేయించుకున్నాను, సాయంత్రం ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు చాలా మంది. 4 గంటల తర్వాత మీరు ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి, డైరెక్ట్ ఫేస్ వాష్ పెట్టుకోవచ్చా, ఎలా చేయాలని అంటారు. ఫేస్ వాష్ ని కొద్దిగా ఇక్కడ చేతిలోకి తీసుకొని నీళ్లు పోసుకొని నురుగు తెచ్చుకొని మంచిగా మనకి ఫేస్ పైన ఇలా నురుగుతోటి వాష్ చేసుకోవాలండి. 10 to 15 సెకండ్స్ మనం చేసుకొని మంచిగా గోరువెచ్చటి నీళ్ళ నుంచి చల్లటి నీళ్ళ వరకు మనం వాడుకోవచ్చండి. మరీ ఐస్ కోల్డ్ ఫ్రీజింగ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ వాడకూడదండి. అది స్కిన్ బ్యారియర్ ని డ్యామేజ్ చేస్తుంది. సో గోరువెచ్చటి నీళ్ళ నుంచి చల్లటి నీళ్ళు, మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ అంటాం కదండి, ఆ విధంగా అది యూస్ చేసుకోవచ్చు అనమాట. వాష్ చేసుకున్నాక నేను రాత్రి సీరం పెట్టవచ్చా అని అడుగుతారు. లేజర్ చేసుకున్నాక ఆ రోజు రాత్రి మీరు మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవచ్చండి. కొన్నిసార్లు మేము ఇక్కడ ఫ్యూసిలిక్ యాసిడ్ క్రీమ్ అని ఇస్తాను, అది కొద్దిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇస్తూ ఉంటాం, అది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ చేయించుకున్నాక సన్ స్క్రీన్ నేను నెక్స్ట్ డే పెట్టవచ్చా అని అడుగుతారు. మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్కి చేసుకున్నాక నెక్స్ట్ డే సన్ స్క్రీన్ పెట్టకపోతే నాకు ప్రాబ్లం అవుతుందా, డ్యామేజ్ అవుతుందా అంటే ఎటువంటి డ్యామేజ్ కాదండి. మీకు వచ్చే రిజల్ట్ ని అది తగ్గిస్తూ ఉంటుంది, సూర్యుడు వెలుతురికి తగులుతూ ఉంటే. సన్ స్క్రీన్ పెట్టారనుకోండి, ఆ రిజల్ట్ అనేది బెనిఫిట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. పీల్స్ చేసుకున్నాక మీరు ఎండలోకి వెళ్ళకూడదు అనమాట. సో ఆ విధంగా మనం జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలండి. సో ఇదండి విషయం. లేజర్స్ అనేటివి సేఫ్ గా ఉంటాయండి. ఏ విధంగా సేఫ్ గా ఉంటాయనే దానికి మీకు చెప్పాను. ఏ విధంగా సుపీరియర్ ఉంటాయి అనే దానికి గురించి కూడా నేను మీకు చెప్పాను. మా దగ్గర కొత్తగా మెడికల్ బ్లూ లేజర్స్ అనేటివి లాంచ్ చేశామండి. వాటితోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి మనకి సాధించుకున్నామండి. సో ఈ విధంగా బెనిఫిట్స్ అనేటివి తీసుకురావటానికని మనం రిజల్ట్స్ అనేటివి ఈ విధంగా చేస్తూ ఉంటామండి. మీకు ఎటువంటి అయినా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై ఇవాళ నా సబ్స్క్రైబర్ కి చేశాను కదండి, ఆ విధంగా నేను మీకు వీడియో రిప్లై చేయగలను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోస్ని దయచేసి అందరికీ షేర్ చేయండి. లేజర్ ట్రీట్మెంట్ అని అంటే భయపడతారు చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి భుజం తట్టి ధైర్యం చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, సేఫ్గా ఉంటాయి, ట్రై చేసి చూడాలి, మనం చూడకుండా భయపడకూడదు అని చెప్తూ ఉండాలి. సో ఇదండి విషయం. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాల్పంచుకుంటూ నా వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.